చేవెళ్లలో మంగిలి ఇచ్చిన బర్త్డే పార్టీలో డ్రగ్స్ మరియు విదేశీ మద్యం ఉన్నాయనే వార్తలు బయటకొచ్చాయి. ఈ విషయాన్ని తెలంగాణ పోలీస్ అధికారిక ఎక్స్ ఖాతాలో కూడా వెల్లడించింది. అయితే ఇప్పుడు మంగిలి ఈ విషయంలో తన వేదన వ్యక్తం చేస్తూ ఓ వీడియో విడుదల చేసింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం, నేను బర్త్డే వేడుకను నా తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు ఫామ్ హౌస్ లో నిర్వహించాను. మా తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, ఫ్యామిలీ ఫ్రెండ్స్, టీం సభ్యులు అందరూ పాల్గొన్నారు. నిజమే, పార్టీకి మద్యం ఉంది, కానీ అనుమతి తీసుకోకపోవడం నా తప్పు అని మంగ్లీ చెప్పారు. తాను లైసెన్స్ అవసరం ఉందని తెలియకపోవడంతో అనుమతి తీసుకోలేదని మంగ్లీ తెలిపారు. ఎవరైనా ముందే చెప్పి ఉంటే తీసుకునేవాడిని అని ఆమె అన్నారు. విదేశీ మద్యం లేదని, కేవలం లోకల్ మద్యం మాత్రమే ఉందని చెప్పారు. అలాగే డ్రగ్స్ ఏవి అక్కడ లేవని పోలీసులు కూడా ధృవీకరించారని పేర్కొన్నారు. ఆ ప్రాపర్టీ మేనేజర్ కు డ్రగ్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చిన విషయాన్ని కూడా మంగ్లీ స్పందించారు. ఆయన ఎక్కడో వేరే చోట ముందు తీసుకున్నారని పోలీసులు కూడా అదే చెప్పారు. మాకు ఆ విషయంతో సంబంధం లేదు అని తెలిపారు. ఇది ఎలా జరిగిందన్న అనుమతి లేకుండా పార్టీ చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అక్కడికి వచ్చారు. సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ కావడంతో మంగ్లీపై కొంత నెగిటివ్ ప్రచారం కూడా జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.